अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद में एक शातिर नौसरबाज ने प्लाईवुड दुकान के मालिक को धोखा देकर तकरीबन 48,000 रुपये के सामान का ऑर्डर दिया और जीएसटी नंबर लाने का बहाना बनाकर दुकानदार की स्कूटी और ऑटो ड्राइवर का मोबाइल फ़ोन लेकर फरार हो गया। पुलिस ने मुकदमा दर्ज करके सीसीटीवी फुटेज की मदद से मुलजिम की तलाश शुरू कर दी। ఒక వ్యక్తి శివం ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షాప్ బుక్తాపూర్ వద్దకు వచ్చి ఆటోలో వచ్చి లోపలికి వచ్చి ఒక బ్యాగు టేబుల్ పై పెట్టి బ్యాగ్ నుండి ఒక అన్ని ఐటమ్స్ రాసిన ఒక పేపర్ తీసి ఆ షాప్ ఓనర్ మాట్లాడి మాకు ఇంట్లో కబోర్డ్స్ తయారు చేయడానికి మెటీరియల్ అవసరం ఉన్నది, 50,000 వాల్యుబుల్ మెటీరియల్ అవసరం ఉన్నదని చెప్పి స్లిప్ చూపాక దాని ప్రకారం షాప్ అతను అవన్నీ నోట్ చేసుకొని దీనికి ఇంత 48,000 వరకు రేట్ అవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మెటీరియల్ కూడా అంతా ప్యాక్ చేయడం జరిగింది షాప్ అతను. ఆటో డ్రైవర్ కూడా అక్కడనే ఇతనితో పాటు కూర్చోవడం జరిగింది. ఆ టైంలో మెటీరియల్ అంతా ప్యాక్ అయిన తర్వాత మాకు జిఎస్టీ నెంబర్ అవసరం ఉంటుంది, ఆ జిఎస్టీ నెంబర్ నేను తీసుకొస్తానని చెప్పి యాక్టివా వెహికల్ ఇవ్వండి, నేను జిఎస్టీ నెంబర్ తెచ్చి బిల్ కట్టి తీసుకుపోతానని చెప్పి ఆ షాప్ అతను నమ్మించి కీ తీసుకొని ఆ యాక్టివా వెహికల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఈ ఆటో డ్రైవర్ సంబంధించిన ఫోన్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అతను జిఎస్టీ నెంబర్ తీసుకొని వస్తారని చెప్పి ఒకవైపు షాప్ అతను, ఇంకో అతను ఈ ఆటో డ్రైవర్ కూడా అతని ఫోన్ తీసుకొని పోయాడు కాబట్టి వెయిట్ చేయడం 5 గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు ఎంతకు రాకపోయేసరికి వారు మమ్మల్ని మోసం చేసి అతను వెళ్ళిపోయాడు. నా ఫోన్ దొంగతనం చేసిందని చెప్పి ఆటో డ్రైవర్, షాప్ అతనేమో నాది యాక్టివా వెహికల్ దొంగతనం చేసిందని చెప్పి షాప్ అతను ఇద్దరు పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్రోచ్ కావడంతో మేము కేసు నమోదు చేసి ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేయగా మరి ఆటో డ్రైవర్ను కూడా విచారించగా ఈరోజు ఉదయం ఇచ్చోడలో ఒక ఆటో డ్రైవర్ దగ్గర వెళ్ళి నాకు ఆదిలాబాద్లో పని ఉంది, ఈరోజు మధ్యాహ్నం వరకు ఆటోను నాతోనే ఉండాలి, 800 రూపీస్ ఇస్తానని నమ్మించడం జరిగింది. 800 రూపీస్ రేటు కూడా ఏమి ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోవడం జరిగింది. మేము సీసీ కెమెరాలన్నీ వెరిఫై అయ్యగా ఇతడు నిర్మల్ వైపు యాక్టివ్ వెహికల్ పైన వెళ్ళినట్టు తెలుస్తుంది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే బిజినెస్ మెన్లకు ఎవరన్నా వచ్చి ఇట్లా మేము జిఎస్టీ తీసుకొస్తాము లేదంటే బయటకు పోయి డబ్బులు తీసుకొస్తాము అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మీ వెహికల్స్ కానీ మీ ఐటమ్స్ కానీ మేము ఇవ్వకండి. పర్చేజ్ చేసిన ఐటమ్స్ కూడా మీకు బిల్ పే చేయకుండా ముందే వారికి డెలివరీ చేస్తే తర్వాత వాళ్ళు నమ్మించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది. ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి.